దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని సహ్యాద్రి పర్వతంలో పిలిచేవారు. ఇదంతా కూడా రావణాసుడు జయించిన రాజ్యాల్లో ఇది ఒక భాగం. ఇదంతా ఆయన చెల్లెలైనటువంటి శూర్పణఖకు కుంకుమ కింద గిఫ్ట్ కింద ఇచ్చేశారనమాట. ఆమె రాక్షసి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రాక్షస సంచారం ఎక్కువ ఉండేది. దానివల్ల ఇటువైపు వెళ్ళే బాటసార్లను గ్రామస్తుల్ని అంతా కూడా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రాక్షసులు. రాముల వారు సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు రాముల వారికి సమస్యలని చెప్పుకుంటే రాముల వారు కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహరించేసి సీతాన్వేషణకై బయలుదేరతారు. అప్పుడు వీరందరూ కూడా ఆపి, స్వామి మీరు కొద్ది మందిని మాత్రమే సంహరించారు, మీ పరాక్రమం తెలిసినటువంటి చాలా మంది రాక్షసులు మీరు వస్తున్నారని తెలిసి చాలా మంది పారిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మాకు ఏదైనా పరిష్కారం ఏర్పాటు చేసి వెళ్ళండి అని అడుగుతారు. అడగ్గా రాముల వారు పరిష్కారం కోసమై ఆయన చేతుల మీదుగా ఇక్కడ హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఈ విగ్రహ రూపాన్ని చూసే రాక్షసులంతా కూడా కంట్రోల్లో ఉంటాయి అని తెలియజేశారు. ఇందులో భాగంగా ఇంకా వేంపల్లి గండి ఆంజనేయ స్వామి, అనంతపూర్లో కసాపురము, నేమకల్లు, మురుడి ఈ హనుమ క్షేత్రాలన్నింటినీ కూడా రాముల వారే అప్పట్లో ప్రతిష్ఠింపజేశారని చెప్తారు. ఈ హనుమ క్షేత్రాలన్నీ కూడా కాలక్రమేణా మజిలీలుగా మారాయి. మజిలీలు అంటే అప్పట్లో యాత్రలు చేసే వారందరూ కూడా ఇలాంటి దేవస్థానాలలో బస చేసి వెళ్లేవారు. వీటినే మజిలీలు అంటారు. తర్వాత మహాభారత సంగ్రామం అయిపోయి కలియుగం మొదలైంది. కలియుగ అవతారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారం మొదలైందని తెలిసినటువంటి కృపాచార్యుల వారు ఆయన దర్శనం చేసుకోవాలనేసి ఈ దక్షిణ భారతదేశానికి ఇటువైపు వస్తారు. ఆయన ఈ హనుమక్షేత్రం వరకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయి స్వామివారిని ప్రార్థిస్తారు. స్వామి మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను, నాకు ఇక్కడే దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు కృపాచార్యుల వారి మీద కృపతో ఇక్కడ స్వామివారికి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చిన తర్వాత కృపాచార్యుల వారు స్వామివారిని, స్వామి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత కఠినతరంగా ఉందంటే సాధారణ మానవుడు నిన్ను చేరుకోవడం చాలా కష్టం కదా అని అడిగినందుకు గాను, అలా అయితే ఈ హనుమంతుల వారి ముందరనే నన్ను ప్రతిష్ఠింపచేయి, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందనేసి వరం ఇచ్చారు. దానివల్ల కృపాచార్యుల వారు హనుమంతుల వారి ముందర స్వామివారిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కృపాచార్యుల వారి మీద కృపతో ఇక్కడ స్వామివారు దర్శనం ఇచ్చారు కాబట్టి అప్పట్లో ఈ ప్రాంతానికి కృపానగరం అని పేరు. అది కాలక్రమేణా కృపావతి, కురప, కుడప, కడపగా మారిపోయింది. ఇది తిరుమలకి పశ్చిమ ద్వారం. శేషాచలం పర్వతాలన్నీ కూడా ఇక్కడి నుంచే మొదలవడం వల్ల ఇది తిరుమలకు తొలి గడపగా పిలుస్తారు. తర్వాత కృపాచార్యుల వారు స్వామివారిని వెతుక్కుంటూ తిరుమలకెళ్ళి తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని తిరుమలకు వచ్చేటువంటి భక్తాదులు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ దేవుని కడప క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నట్లయితే వారి తిరుమల యాత్ర కంప్లీట్ అయినట్లు అని చెప్పి ఆజ్ఞాపించారు. తిరుమలలో వరాహస్వామి వారు క్షేత్రపాలకులైతే ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. ఇంకా తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ దేవుని కడప స్వామివారిపై 56 పాటలు రాశారు. ఇంకా ఇక్కడ విశేషంగా చెప్పేదేమంటే ఉగాది రోజున ముస్లింస్ ఎక్కువ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం వారందరూ కూడా బీబీ నాంచారి మా ఇంటి పాప, స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి స్వామివారిని వచ్చి దర్శించి స్వామివారికి బియ్యము, బత్యము లాంటివన్నీ కూడా స్వామివారికి సమర్పించి వెళ్తారు. ఇంకా ఇక్కడ స్వామివారిని కంపరాజులు, మట్టి రాజులు, రాయల వంశీకులు చాలామంది స్వామివారికి సేవ చేసుకున్నట్టుగా చెప్తారు. ఇక్కడ పాంచరాత్ర ఆగమం ప్రకారం స్వామివారికి సుప్రభాత సేవ, ఏకాంత సేవ, ప్రతి శుక్రవారము స్వామివారికి అభిషేకము, అంతేకాకుండా నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రస్తుతం భక్తాదులందరూ కూడా వారి వారి జన్మదిన మరియు వివాహాది మొదలగు శుభదినములలో అల్పాహారము, మాధ్యాహ్నిక సమయంలో అన్న సంతర్పణ లాంటి కార్యక్రమాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. ఇది స్వామివారి యొక్క చరిత్ర. ఓం నమో వెంకటేశాయ.